హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఫ్రైడే ఫర్ ఫైనాన్స్. అందరు అడుగుతున్నారు మ్యూచువల్ ఫండ్స్ లో మనకి డివిడెండ్స్ వస్తాయా? ఎలాగైతే మనం షేర్ మార్కెట్ లో షేర్స్ కొంటే కంపెనీ ఇయర్లీ డివిడెండ్స్ డిక్లేర్ చేసిందో అలానే మనకి మ్యూచువల్ ఫండ్స్ లో డివిడెండ్స్ వస్తాయి అంటున్నారు. అలాగా డివిడెండ్స్ ఆప్షన్ అనేది మ్యూచువల్ ఫండ్స్ లో లేదు. ద ఆన్సర్ ఇస్ బిగ్ నో. బట్ మీకు రెగ్యులర్ గా అమౌంట్ ఇన్వెస్ట్ చేస్తున్నారు, మీ నెసెసరీ అవసరాల కోసం, మంత్లీ ఎక్స్పెన్సెస్ కోసం మీకు మనీ కావాలి అనుకుంటే మీరు మ్యూచువల్ ఫండ్ కొనేటప్పుడే యూ కెన్ చూస్ రెండు ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి ఎస్డబ్ల్యూపి, ఇంకొకటి డివిడెండ్స్ ఆప్షన్. ఈ డివిడెండ్స్ ఒరిజినల్గా కంపెనీ షేర్స్ వాళ్ళు ఇచ్చే డివిడెండ్స్ రెండు వేరు. నెక్స్ట్ ఫస్ట్ ఎస్డబ్ల్యూపి అంటే సిస్టమేటిక్గా మీ ఫండ్ ఎంతైతే గ్రో అవుతుందో దాని ప్రకారం మీరు కొంత అమౌంట్ని విత్డ్రా చేసుకోవచ్చు. అజ్యూమింగ్ మీ ఫండ్ 12 to 13% గ్రో అవుతుందని మీరు అనుకుంటే మీరు ఎవ్రీ ఇయర్ 8%, 9% ఆ అమౌంట్ నుంచి మీరు విత్డ్రా చేసుకోవచ్చు. వేరాజ్ డివిడెండ్ ప్లాన్లు ఏమైందంటే మ్యూచువల్ ఫండ్ డిసైడ్ చేసింది ఎలాగా మీ ఫండ్ ఈ వాల్యూలో గ్రో అవుతుంది, సో మీకు మేము ఈ రేట్ని ఇస్తాము, 7% మీకు ఇయర్లీ ఇస్తాము, లేదా 8% మీకు ఇయర్లీ ఇస్తామని. ఎస్డబ్ల్యూపీలో మనం సెలెక్ట్ చేసుకుంటాము, డివిడెండ్ ప్లాన్ లో కంపెనీ సెలెక్ట్ చేస్తాం. సో ఈ రెండు ఆప్షన్స్ ద్వారానే మీకు ఏమైనా రిటర్న్ కావాలంటే ఈ రెండు ఆప్షన్ ద్వారానే మీకు మనీ పొందగలుగుతారు. డివిడెండ్స్ ద్వారా మనీ మీకు రాదు. నెక్స్ట్ ఇంకో డిఫరెన్స్ వచ్చేసరికి ఎస్డబ్ల్యూలో అయితే మీకు ఇనీషియల్ గా ఎటువంటి ఇన్కమ్ ట్యాక్స్ లైబిలిటీ రాదు. డివిడెండ్ ప్లాన్ లేదండి, మీకు ఎవ్రీ ఇయర్ ఎంత అమౌంట్ అయితే వస్తుందో ఆ అమౌంట్ మీద మీరు ఇన్కమ్ ట్యాక్స్ కట్టుకోవాలి. థ్యాంక్ యూ.